రీసెంట్గా నాగ చైతన్య అన్న అలాగే సాయి పల్లవి గారు యాక్ట్ చేసిన తాండేల్ మూవీ రిలీజ్ అయితే అయింది కదా. మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మూవీ కూడా సూపర్గా ఉందని అయితే చెప్పొచ్చు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, లవ్కి సంబంధించిన ఎమోషన్స్ కానివ్వండి, బీజిఎం సాంగ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయని అయితే చెప్పొచ్చు. అయితే మూవీ కాస్తంత సోషల్ మీడియాలో రచ్చ అయితే షురూ అయింది. అది ఏంటంటే మీలో అందరికీ బన్నీవాస్ అయితే తెలిసి ఉంటారనమాట. ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు అనమాట. అలాగే ఒక ప్రెస్ మీట్లో ఒక కామెంట్ అయితే చేశారు. ఏంటంటే మూవీ రిలీజ్ అయిన 2 to 3 డేస్లో అప్పుడే పైరసీ వచ్చేసిందని. మూవీ పైరసీ చేసిన వారికి అలాగే డౌన్లోడ్ చేసి చూసిన వారిపై కేసులు నమోదవుతాయని ఒక కామెంట్ అయితే చేశారనమాట. ఆ కామెంట్ మన వాళ్ళకు కొంతమందికి వేరే విధంగా అయితే అర్థమైంది. ఈ క్లిప్ చూసిన తర్వాత కొంతమంది కామెంట్స్ అయితే నేను డౌన్లోడ్ చేసి చూస్తా, ఏం చేస్తావు చేసుకో, అలాగే నేను మూవీకి వెళ్ళాలనుకున్నా కానీ ఈ మాట విన్నాక డౌన్లోడ్ చేసి చూస్తా, ఏం చేసుకుంటావు చేసుకో అని అయితే కామెంట్ చేశారనమాట కొంతమంది. చాలానే కామెంట్స్ అయితే వచ్చాయి. ఇవి చూసిన తర్వాత మూవీ లవర్స్ ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటే రిక్వెస్టింగ్ గా లేదా వేరే విధంగా ఒక పాజిటివ్ వేలో చెప్పడానికి ట్రై చేస్తే బాగుంటుందని అయితే అంటున్నారు. అలాగే రీసెంట్ గా ఒక బస్ లో కూడా మూవీ అయితే ప్లే చేశారంటే తాండేల్ మూవీ విషయం తెలియజేస్తూ కూడా సీరియస్ అయితే అయ్యారు బన్నీవాస్ గారు. మరి ఇలా చేయడం చాలా తప్పే. అంత ఖర్చు పెట్టి చాలా మంది కష్టపడితే ఒక ఫిలిం అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. దీని రిలీజ్ అయిన 2 to 3 డేస్ పైరసీ వస్తే చాలా బాధగా అయితే ఉంటుందని అయితే చెప్పొచ్చు. మరి ఇవన్నీ చాలా త్వరలోనే తగ్గాలని అయితే కోరుకుందాం. మరి ఇలాంటి అప్డేట్స్ అని మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.